శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. పుష్కర స్నానం పుణ్య స్నానం అన్న చందాన నర్మదా నది పుష్కర స్నాన తత్వంలో నేటి నుంచి విరాజిల్లుతుంది. ఈ పుష్కర స్నానాన్ని ఎవరైతే ఆచరిస్తారో లేక ఈ పుష్కర సమయంలో కనుక పితృదేవతలకు తర్పణాదులు విడిచి చక్కగా పిండ ప్రదానం గనక చేసినట్లయితే పరలోకంలో ఉన్న పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా కూడా పొందటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. కాబట్టి అనేక జీవ నదుల యొక్క మహోన్నతమైనటువంటి శక్తితత్వం అంతా కూడాను ఈ పుష్కర సమయంలో ఆ నదిలో మిళితమై ఉంటుంది. కాబట్టి ఆ నది వద్ద స్నానాన్ని గనక ఆచరించినట్లయితే దేదీప్యవంతమైనటువంటి కంటికి కనిపించని విద్యుత్ అయస్కాంత శక్తి ప్రభావాలు మానవ జీవితంలో మన శరీరంలో చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ప్రభావాన్ని అందించటానికి ఆస్కారం ఉంటుంది. సకల శుభాలను కూడా కలుగజేసేటువంటి అతి పెద్ద గ్రహం గురుడు. కాబట్టి ఈ గురుడు సంవత్సరానికి ఒక్కొక్క రాశి చొప్పున 12 రాశుల యందు సంచరిస్తూ ఉంటాడు. ఒక్కొక్క రాశి ప్రవేశం ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతాయి. కాబట్టి గురుడు వృషభ రాశిలో ప్రవేశించగానే ఈ రోజున నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ పుష్కరాలు నారేశ్వర్లో జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళటానికి విజయవాడ అహ్మదాబాద్ లైన్లో ఉన్న అంకలేశ్వర్ స్టేషన్ నందు దిగి బస్సులో నారేశ్వర్కి చేరుకోవాల్సి ఉంటుంది. 17/5/2012 తేదీ నుంచి 27/5/2012 వరకు కూడా నర్మదా నదికి పుష్కరాలు జరుగుతున్నాయన్నమాట. ఈ పుష్కర తీర్థాన్ని మీరు ఇంటికి తీసుకొని వచ్చి ఎవరైనా మీ ఇంట్లో రాని వాళ్ళు కనుక ఉంటే వారు స్నానం చేసేటువంటి ఆ యొక్క పాత్రలో కొద్దిగా వేసి వారికి కూడా ఆ యొక్క పుష్కర పుణ్యాన్ని ప్రసాదింపచేయవచ్చు. అంతేకాక ఈ పుష్కర పవిత్ర జలాన్ని గనక మీ ఇంటి వాకిటి గుమ్మానికి అలా అలా చల్లినట్లయితే మీ ఇంటిలోనికి దేదీప్యవంతమైనటువంటి చక్కటి అదృష్టయోగ ప్రభావాన్ని పితృదేవతలు కలిగిస్తారు. ఈ పుష్కరాల సమయంలో మీ ఇంట్లో ఉన్న పితృదేవతల ఫోటోలను మీ ఇంటి గోడ దక్షిణ దిశలో తగిలించి ఉండాలి. దక్షిణ దిశలో గోడకు తగిలించి ఉన్నటువంటి పితృదేవతల యొక్క పటాలకు కూడాను ఈ పుష్కర నదీమ జలాన్ని గనక అలా చల్లినట్లయితే అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి ప్రభావం ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులతో మీ యొక్క గృహంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడాను లభ్యపడి తీరుతుంది సుమా. ఒకవేళ మీరు గనక అంత దూరం వెళ్ళి పుష్కరుని యొక్క అనుగ్రహాన్ని పొందలేము అని చెప్పేసి బాధపడినట్లయితే మీ ఇంటికి చేరువలో ఉన్నటువంటి గోమాత దగ్గరకు వెళ్ళి నర్మదా నదీ పుష్కర రీత్యా సంబంధించినటువంటి పుష్కర ప్రాశస్త్య మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఆవు చుట్టూతా కూడా 3 ప్రదక్షిణాలు చేసి ఆ రోజు మీ పితృదేవతను స్మరించుకొని అర్ఘ్యప్రదానం చేసి నువ్వులతో ఆవుకు కనుక నువ్వులు బెల్లం కనుక తినిపించినట్లయితే పుష్కర స్నాన ప్రాశస్త్యంతో పాటు పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా మీరు పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. పుష్కరాలకి
గృహవాస్తుకి సంబంధం ఏమిటి అని చెప్పేసి మీరు భావించవచ్చు. తుందిలుడు యొక్క గొప్ప లక్షణం బ్రహ్మ యొక్క కమండల నుంచి ఉద్భవించేటువంటి పవిత్ర జలంలో తపస్సంపన్నత కూడినటువంటి శక్తియుక్తం నీటిలో దాగి ఉంది. నీరు లేకుండా గృహయోగం లేదు కదా. నీటి నుంచే సర్వసంపదలు కూడా మనం పొందవచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగాం. కాబట్టే అటువంటి పవిత్ర జలాన్ని మన ఇంటిలో గనక చల్లుకున్నట్లయితే గృహవాస్తురీత్యా కూడాను అద్భుతవంతమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది. అంతేకాకుండా భూమి తల్లిలో జీవశక్తి ఉంటుంది కాబట్టి ఆ జీవశక్తి ఉండబట్టే భూమి లోపల కూడా జలచరాలు అనేటువంటివి నివసిస్తున్నాయి కాబట్టి, ప్రాణంతో జీవిస్తున్నాయి కాబట్టి, ఈ యొక్క భూమికి ఉన్నటువంటి దివ్యవంతమైన శక్తి సంపన్నత ఆ కనపడని శక్తికి మారుపేరుగా మనకు పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ భూమిలో మనం చక్కటి గృహాన్ని కట్టుకున్నప్పుడు వాస్తు పురుషుడు అక్కడ నివసించి ఉంటాడు. కాబట్టి ఆ వాస్తు పురుషుడు కూడాను పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత వచ్చినవాడు. కాబట్టి ఇటువంటి పవిత్రవంతమైనటువంటి నదీ పుష్కర తీర్థాన్ని గనక ఇంటిలో గనక చల్లినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాస్తు పురుషుడు మీకు సర్వ సుఖ భోగ అదృష్టాల్ని ప్రసాదించటానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది కదా. మరి